నమస్కారం. స్నేహభవన్ చారిటబుల్ ట్రస్ట్ అశోక్. ఈరోజు నేను ఈ వీడియో పెట్టడానికి కారణం, గతంలో 27వ వార్డు, ఇప్పుడు 31వ వార్డు అనుకుంటాను. అయితే మహానుభావుడైనటువంటి స్వర్గీయ శ్రీ వానపల్లి రవికుమార్ గారు, పల్లెల్లో ఆయన పేరు తెలియపోవచ్చు కానీ పట్టణంలో మాత్రం ఆయన పేరంటూ ఒక సంచలనం. పల్లెల్లో తెలియపోవడానికి కారణం ఏంటంటే, పల్లెల నుంచి వచ్చేసే వాళ్ళు అనాథలుగా ఏ పార్కుల దగ్గర, ఏ రోడ్ల మీద భిక్షాటన చేసేవాళ్ళు, లేకపోతే మతిస్థిమితం లేని వాళ్ళు, ఇతర కారణాలతో పడిపోయే ప్రతి ఒక్కరికి కూడా ఆయన చనిపోయే అనాథగా వెళ్ళకూడదని ఆయన యొక్క బృందంతో మొత్తం అంత్యక్రియలు చేసి ఒక కుటుంబ సభ్యుడిలాగా, అనాథులుగా ఉండే వాళ్ళకి ఒక కుటుంబ సభ్యులుగా ఆయన చాలా సర్వీస్ చేసినటువంటి ఒక మహానుభావుడు. దానికి తోడు ఇప్పుడంటే సేవా కార్యక్రమాల్లో అందరూ చాలా ముందుకు వస్తున్నాం. కానీ అనాథ శవాలకి అంత్యక్రియలు చేసే విషయంలోనే, వాళ్ళని పట్టించుకునే విషయంలోనే గొప్ప మానవత్వం ఉన్న మనిషి. అటువంటి మనిషికి ఈరోజు ప్రతి జిల్లాల్లోని, ప్రతి రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లోని మహానుభావుల విగ్రహాలు అందరివి ప్రతి సెంటర్లో పెడుతున్నారు. అయితే వాళ్ళు మహానుభావులే, కానీ రాజకీయ నాయకులు అది ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులు కాబట్టి వాళ్ళు చేసే సర్వీసు గొప్పదవ్వచ్చు, ఇంకా గొప్పదవ్వచ్చు, కానీ అది వాళ్ళ బాధ్యత. అయితే వానపల్లి రవికుమార్ గారు ముందు సేవకులు, తర్వాత నాయకుడు, ఆ తర్వాత సేవ చేస్తూ నాయకత్వం వహించిన ఒక గొప్ప మనిషి. చెప్పాలి అంటే, ఏ 10 మంది గురించి అయితే ఆయన తపన పడ్డారో, ఏ 10 మంది గురించి అయితే ఆయన ఆలోచించి బ్రతికారో, అదే 10 మంది గురించి ఆయన ప్రాణం మీదకు తీసుకునే వ్యాధితోటి ఆయన చనిపోయారు. ఆయన మరణంలోని సాటిస్ఫాక్షన్ లేదు. కనీసం ఆయన చేసినటువంటి కార్యక్రమాలను గుర్తించలేకుండా ఆయన సతీమణి, ఆమె పేరు కూడా నాకు తెలీదు, ఆమెను కూడా ఆ వార్డులోనే చాలా ఓడించి ఇన్సల్ట్ చేశారు. నా దృష్టిలోనైతే ఇన్సల్ట్ చేశారు. ఎందుకంటే ఎంతమంది వచ్చినా రొమ్ము విరిచి తిరగబడి ఎంటల తగలాలి. అటువంటి మహానుభావుడి మీద అంత ఘోరంగా చేస్తున్న ఆ రాజకీయం. కానీ ఒక రాజకీయ నాయకులకి కూడా మీరు చేయలేపారు అంటే, ఆయన మంచితనాన్ని చంపేశారో, లేకపోతే దానికి అంటే నేను తప్పు పట్టట్లేదు ఎవరినైనా, ఆయన మీద ఉన్న అభిమానాన్ని తప్ప నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఇవన్నీ వదిలేస్తే ఆ సేవకుడు పేరు దయచేసి అది చాలామందికి ఇప్పుడు పాత తరం వాళ్ళు ఇప్పుడు వరకు మా వరకు జరిగింది కాబట్టి నెక్స్ట్ తరం వాళ్ళకి ఆయన ఎవరా అనేది తెలియాలంటే, ఆయన విగ్రహం ఆ డాబా గార్డెన్ ఏరియాలోని ఏదో ఒక సెంటర్లోనే నిర్మించాలని. ఇది నేను వైలెంట్ అవ్వడానికి, లేకపోతే ఏదో పెద్ద హైలైట్ అవ్వడానికి కాదు, ఆయన పేరు సైలెంట్ అయిపోయిందని నా బాధ, అంతకు మించి ఇంకేం కాదు. దయచేసి ఇప్పుడు వరకు మన సెంటర్లో ఉన్న మహానుభావుడితో పాటు ఈ మహానుభావుడి విగ్రహం కూడా
పెట్టడానికి పెట్టించడానికి దాన్ని ఎవరిని కలాలి, కలెక్టర్ గారిని కలాలో లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారి కలాలో నా యొక్క ప్రయత్నం నేను చేస్తాను. ఆయన మీద అభిమానం ఉన్నవాళ్ళు ఎవరైనా, స్నేహభావం అశోక్ నా పేరు, ఆ గురువుగారు మాకు ఒక విధంగా ఆయన మాకు ఆదర్శం. అటువంటి ఆయన పేరు మూర్ఖులు మర్చిపోవచ్చు కానీ మంచి వాళ్ళకి మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదన్న ఆలోచనతో నేను ఇందాకలా చెప్పానండి. ఒకటి, ఆయన మరణంలోనే ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు. ఈ జనాల గురించే నేను చేశానన్న ఒక ఇది వచ్చింది. ఈ జనాల గురించే నేను పోటీ పడ్డ, ఎంత సేవ చేశానని ఆయన ఓటమిలోనే ఆయనకు అర్థమై ఉంటుంది. కనీసం ఆయన విగ్రహం పెట్టేనా ఆయన ఆత్మకు శాంతి కలిగించే ప్రయత్నం చేయాలన్న నా కోరికని బలపరిచే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇది నేనే చెయ్యక్కర్లేదు, ఈ ప్రయత్నం నేను ఒక సామాన్యుడిని, నేను సామాన్యుడిని కాబట్టి నాకు సబ్జెక్టు తక్కువ, బడ్జెట్ తక్కువ, కానీ తెగింపు అయితే ఎక్కువ. దయచేసి ఎవరిని కలాలి, ఏం చేయాలన్న నాకు కొన్ని సలహాల మేరకు మీరు ఇస్తే ఆ సలహా మేరకు నేను పాటించి ఆ మహానుభావుడి యొక్క జ్ఞాపకాలు తుడిచిపోకూడదని నా యొక్క ప్రయత్నాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ, నేను గతంలోనే కూడా ఆయన గురించి ఎన్నో ఆర్టికల్స్ రాశాను, ఎన్నో చేశాను. వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే స్పందన లేదు, ఎవరి నుంచి కూడా స్పందన లేదు. కానీ అటువంటి మహానుభావుడిని అంత పుణ్య కార్యక్రమాలు చేసిన మనిషిని మరిచిపోతే దాన్ని మించిన పాపం లేదని నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను. దయచేసి నేను ఆ ప్రయత్నంలో ఉంటాను, నాకు సహకరించండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళే రోజంటూ వస్తుంది, కమిషనర్ గారిని కలిసే రోజంటూ వస్తుంది, మున్సిపల్ కమిషనర్ గారిని. ఈ యొక్క కాన్సెప్ట్ని దయచేసి నాకు మీరు అందరూ కలిసి నాకు కొంచెం ఎంకరేజ్ చేస్తే, సేవ చేసేవాడు ఒక బాధ్యతతో చేస్తాడండి, ఒక బాధ్యత మానవత్వంతో చేస్తాడు. అటువంటి వాళ్ళు గుర్తుల్ని చెరిగిపోకూడదనే నా ప్రయత్నం. ప్లీజ్ దయచేసి ఆయన తర్వాత ఇంకా కొంతమంది మహానుభావులు ఉన్నారు, టైం వచ్చేటప్పుడు నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను. ప్రయత్నంలో తప్పులేదు కదా, ట్రై చేద్దాం. ఇప్పుడు చాలామంది ఈ రోజుకి గవర్నమెంట్కి చాలా భారం తగ్గిందంటే ఆ మహానుభావుడు వల్లే, అప్పుడులోనే. ఎందుకంటే పలానా దగ్గర భిక్షాటన చేసి దిక్కుమాలు చావు చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాననే ఒక బాధ్యతగా ఆయన ఎన్ని పనులు ఉన్నా, ఒక రోజు అనేది కాదు, ఒక మంచి అనే రోజు కాదు, ఒక చెడ్డ అనే రోజు కాదు, క్షణం అనేది కాదు, సమయం అనేది కాదు, అర్ధరాత్రి అప్పుడు కూడా వెళ్ళి వెంటనే స్పందించి వాళ్ళ శ్మశాన వాటికలో ఉన్న వాళ్ళందరినీ కలిసి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. దయచేసి ఆయన యొక్క పుణ్య కార్యక్రమాలని గుర్తు చేసే విధంగా ఈ విగ్రహం అనేది ఆయనది పెట్టించాలనే నా ప్రయత్నాన్ని అందరూ నాకు ఎంకరేజ్ చేయండి. ఇది చాలామంది వరకు వెళ్ళే విధంగా షేర్ చేయండి, మీ మనోభావం తెలపండి, పెద్దల దృష్టికి వెళ్తుంది. ఆయన యొక్క పేరు పోకూడదనే ఆమె సతీమణి కూడా ఒక హోదాని కూడా వదులుకొని ఆ పార్టీని నమ్ముకొని ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో పూటకొక పార్టీ, రోజుకొక పార్టీ మార్చేసే వాళ్ళకి అంతటి విలువలు ఇచ్చేటప్పుడు ఆమెను కోరిండి ఒక పార్టీ పిలిచినా కూడా వెళ్ళలేదంటే ఆమె ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానానికి హ్యాట్సప్. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ చాలా మంచివాళ్ళు. నాతోటి కొంతమంది సహకరిస్తే
వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తే ఈ ప్రయత్నం సక్సెస్ చేద్దాం. మంచిని మాత్రం తొడవద్దు, మంచి మనుషుల్ని మాత్రం గుర్తించే విధంగా ఉండాలి. ఆ మంచి ఇంకొక మంచి చేసే ప్రయత్నం ఉంటుంది. అటువంటి మహానుభావుల్ని మాత్రం మర్చిపోతే జీవితంలోనే ఎదవలే ఆదర్శంగా ఉంటారు. ఇటువంటి మంచి వాళ్ళందరూ ముసుగేసుకొని ఉంటారు. వీళ్ళ వల్ల నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కల్చర్ అనేది ఏ విధంగా కూడా పెరగదు. ఎందుకంటే ఇటువంటి మహానుభావుల్ని చూపిస్తే నెక్స్ట్ కల్చర్ ఇటువంటి వాళ్ళు ఉన్నారా, ఇటువంటి వాళ్ళు ఉండేవారా అనే ఒక ఆలోచన వస్తుంది. దయచేసి ఎంతసేపు దోచుకున్న వాళ్ళని, దొంగలనే కాకుండా ఇటువంటి మహానుభావుల్ని గురించి కూడా కొంచెం పిల్లల దగ్గర ప్రస్తాపిస్తే ఒక వాల్యూ ఉంటుంది. ఈ విగ్రహం పెడితే ఆయనకి మనశ్శాంతి ఉంటుంది. అతి ముఖ్యంగా నాకు ఇంకా మనశ్శాంతి ఉంటుంది. దయచేసి అటువంటి మహానుభావుల్ని మర్చిపోవద్దు. ఆయన ఒకరు, ఉసిరికాయల అప్పలరాజు గారు స్వర్గీయ, ఆయన ఒకరు, తర్వాత ఉన్నారు. వీళ్ళందరి గురించి టైం వచ్చేటప్పుడు మనం మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ నాయకులు కాదండి, సేవకులు, భక్తులు. 10 చేతులతోటి వేల కార్యక్రమాలు, మంచి పుణ్య కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిత్వం ఉన్న మంచి మనుషులు. వీళ్ళు మంచిని చంపకూడదు. అలా చంపకూడదంటే వీళ్ళు గుర్తులు అనేవి ఉండాలి. ఆ గుర్తులు విగ్రహం రూపంలో ఉన్న ఆ విగ్రహం ఎవరిది అంటే ఆయన చరిత్రను చెప్పుకుంటారు, ఆయన చేసే సర్వీస్ చెప్పుకుంటారు. అదే నా ప్రయత్నం. దయచేసి నన్ను అర్థం చేసుకొని తప్పులు ఏమైనా మాట్లాడినా, తెలిసి తెలియని వాగుడు వాగినా నన్ను పెద్ద మనసుతో క్షమించండి. ఎందుకంటే నేను ఇందాకలే చెప్పాను, నాకు బడ్జెట్ సబ్జెక్టు పెద్దగా లేవు, కానీ తెగింపు అనేది ఉన్నది. ఏ మనిషినైనా త్వరగా విశ్వసిస్తాను. నన్ను విశ్వసించే వాళ్ళపైన కూడా నేను విశ్వాసంతో ఉంటాను. ఇట్లు స్నేహభావం చారిటబుల్ అశోక్. ధన్యవాదములు.